ఏంటి చీరలా ఉంది? ఏంటి కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చాను, పాలవాడికి కట్టమని డబ్బులు ఇచ్చాను, నువ్వేంటి చీర తెచ్చేసినట్టున్నావు? అయ్యో మీరేం కంగారు పడకండి, కరెంటు బిల్లు కట్టడానికి ఇంకా టైం ఉంది. పాలవాడికి కూడా వచ్చే నెల కడతానని చెప్తాను. కానీ ఖచ్చితంగా మీ చెల్లి గాయికి చీర పెట్టాలండి. చెప్పింది చేయకుండా ఓవర్ యాక్షన్ అవుతావేంటి? మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నానండి. ఏంటి అర్థం చేసుకునేది? ఏంది బావా చిన్నదానికి చెల్లిపై చేస్తున్నావు? చేతులు, అది నీకు చెల్లి, నాకు పెళ్ళాం. ఇది నీకు పెళ్ళమైంది కాబట్టే నిన్ను అడ్డుకుంటున్నాను బావా. వేరొకరు అయ్యుంటే అడ్డంగా నరుకుండేవాడిని. అన్నయ్య కామ్గా ఉండు. అసలు నీకేం అవసరం? ఇది ఈ ఇంటి సమస్య, మధ్యలో నీ ఇంటర్ఫీరెన్స్ ఏంది? అసలు నీవెవడు చెప్పనాడికి? మీరు నా అత్తమ్మ కదా, ఇది నా చెల్లి కదా, అయినా బావ కదా. అయినా వీడితో మా మాటలు నా చేపట్టుకున్న తర్వాత అన్నయ్య నువ్వు వెళ్ళు, ఈయన చెప్పింది కరెక్టే. ఇది ఈ ఇంటి సమస్య, నా సమస్య, నేను సాల్వ్ చేసుకోగలను. నువ్వు వెళ్ళు. మీరు నన్ను ఎంతన్నా కొట్టండి, కానీ మా అన్న మీద చెయ్యి పడితే నేను మీలా పుట్టింది సిటీలో కాదు, పల్లెటూరులో. పైరు కోసినట్టు కోసేస్తా పీకలు. నీ చెల్లికి నువ్వు చీర పెట్టకపోతే అని వస్తుందని నా దగ్గర ఉన్న డబ్బులు కూడా వేసుకొని వచ్చి తీసుకొచ్చా. తప్పు అయిపోయింది.